కొడాలి నాని వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కామేష్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. కామేష్, చెప్పండి, కాసేపటి క్రితం కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి జనసేన నేతలు ఏమంటున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా కొడాలి నాని బోడిలింగం అంటూ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన నేతలు ఏమంటున్నారు? సాయి, చూసుకుంటే కనుక ఏపీలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. ఇటు జనసేన వర్సెస్ వైసీపీ నేతలు అయితే మాత్రం పరస్పరంగా అయితే విమర్శలు చేసుకుంటారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా కీలకమైన ఇరువురు మంత్రులు అయితే మాత్రం విమర్శ చేశారు. దానికి సంబంధించి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతున్న మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారనే వారి మాటలు. సార్, ఇప్పుడు ఇద్దరు కీలకమైన ఎండోమెంట్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఏ విధంగా దాన్ని కౌంటర్ అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసే ముందు ఒక్కసారి అధికారంలోకి రావడానికి ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమని చెప్పారు? ఒక్క అవకాశం ఏంటంటే ప్రజలందరూ కూడా నమ్మే అవకాశం ఇస్తే ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద భస్మాసుర హస్తంలా తయారైంది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మంత్రులు కానీ. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చూశారు, ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంటే తర్వాత స్థానంలో కృష్ణా జిల్లాలో మంత్రి మన కొడాలి నాని గారే ఉంటారు. ఎందుకంటే ఆయన నోరికి అడ్డు అదుపు లేదు. ఇంతకుముందు గుడివాడని పిలిచేవాళ్ళు ఎవరైనా సరే. ఇవాళ బూతుల మంత్రి ఇలాకా ఏదంటే గుడివాడ అనేటువంటి పరిస్థితి అయిపోయింది. మరి తోటవల్లూరులో ఇసుక రిచ్లో మీరు దోచుకుంటున్నటువంటి కోట్లాది రూపాయల సంపాదించేటువంటి మీరు అక్రమ సంపాదన, అవినీతి సంపాదన. అదేవిధంగా మీరు చూస్తే శ్రీలంకకి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసి 200 కోట్ల రూపాయలు దోచేశారని ఈ రోజున పెద్ద ఎత్తున గుడివాడలో స్థానిక ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా మల్లైపాలెం అనుకుంటా, మల్లైపాలెంలో 15 ఎకరాలు విలువైన భూమి ఒక్కొక్క గజం 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటే 2,000, 3,000 ఇచ్చి మీ గోండాలతో మీ గడ్డం బ్యాచ్తో మొత్తం కబ్జా చేసి ఇప్పటికే 100 నుంచి 150 కోట్ల రూపాయలు దోచేశారని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మరి 3-4 సార్లు గెలిచినటువంటి కొడాలి నాని గారు పక్కనే నందివాడ మండలానికి ఇంతవరకు తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ముందు దాని మీద దృష్టి పెట్టాల్సింది. మరి మీరు మాట్లాడేటువంటి బూతుల మీద దృష్టి తగ్గించి గుడివాడ గోతుల మీద దృష్టి పెట్టుంటే ఇప్పటికి కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో రోడ్డు అనేసేవాళ్ళు. ఇవన్నీ మానేసి ఎంతసేపు నోరుంది మీడియా చూపిస్తుందని పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, అసమర్థ మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. మీలాంటి వాళ్ళందరికీ కూడా అతి తొందరలోనే మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైతుల పక్షాన ఏ విధంగా పోరాడతారో ప్రజల తరపున కూడా అదే విధంగా తొందరలో పోరాడతారు. మీ అందరికీ కూడా గబ్బర్ సింగ్ లో ఏ విధంగా అయితే అంతాక్షరి ఆడిచ్చారో ప్రజాకోర్టులో మీ అందరికి కూడా అంతాక్షరి ఉంటుంది. మీ అందరు కూడా బయట పెడతాం. వేల కోట్లు దోచుకుంటున్నటువంటి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున అవినీతి మంత్రులుగా మారిపోయారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం మొత్తాన్ని కూడా కబ్జా చేసేటువంటి మీరు, దోచుకునేటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పడిన విమర్శ చేసే ముందు మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీ మీద ఏమైనా వ్యక్తిగత విమర్శలు చేశారా? మీకు నిజంగా మీ కళ్యాణ మండపంలో కొడాలి నాని గారు ప్యాకాట్ క్లబ్ నడుపుతలేదా? దానికి ఆధారాలు, రుజువులు ఏమైనా కావాలంటే కూడా సమర్పిస్తాం. నాని గారు ఇక్కడి నుంచైనా సరే వారు వాడేటువంటి భాష కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తే కూడా ఊరుకునేటువంటి పని లేదు. నిన్న గుడివేడలో పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ చూసి కొడాలి నాని గారికి కొద్దిగా మతి భ్రమించినట్టుంది. అందుకని వాళ్ళు స్క్రూజ్ లూజ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరొక మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఆయన పెద్ద పనికిమాలిన మంత్రి. దేవాలయాలను అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు దోచేసి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, అదేవిధంగా గనుల్లో పెట్టుబడులు, ఇతర ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ కొనేటువంటి ఇతను కూడా మాట్లాడేవాడు అయిపోయాడు. ఈ రోజున ఈయన బాగమతి సినిమాలో ఒక ఎంపీ పోయి దేవాలయంలో దండం పెట్టుకుంటే వెనకాల బ్యాచ్ వెళ్ళి విగ్రహాలు మాయం చేసినట్టుగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ఆలయాలకు ఉన్నటువంటి విలువైన భూములు కబ్జా చేసేటువంటి ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి పనికిమాలిన పసలేని మాటలు ఆపి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన విధంగా మీరు రైతులకి 35,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నారా లేదా? దాని మీద చర్చ చేయండి. తక్షణ సాయం కింద 10,000 ఇస్తున్నారా లేదా? దాని మీద మాట్లాడండి. అవేమి చేయకుండా మీరు ఇష్టానుసారం ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని సరైన సమయంలో బుద్ధి చెప్తారు. మీ అవినీతి మొత్తాన్ని కూడా పెద్ద చిట్టా తయారు చేస్తున్నారు. మాకన్నా ముందు ప్రజలే తయారు చేస్తున్నారు. ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా పెద్ద ఎత్తున తొందరలోనే మరింతగా బయట పెడుతున్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే
తప్పనిసరిగా ప్రజా కోర్టులో మీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అంటే సార్ ఇప్పుడు నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు బోడిలింగాలు నాని ఒక బోడిలింగం అన్నారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే కొడాల నాని గారు అయితే మాత్రం బోడిలింగం ఎవరో శివలింగం ఎవరో ప్రజలే తేల్చారు. అంటే గాజువాక భీమవరంలో పవన్కి ఎందుకు ప్రజలు పట్టం కట్టలేకపోయారు, ఇక్కడ బోడిలింగం ఎవరైతే స్పష్టంగా కనపడుతుంది. మేము శివలింగాలు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు ప్రజలు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వైఎస్ విజయం గారు ఓడిపోయినప్పుడు అప్పుడేమనిపించలేదా? అలా సొంత బాబాయ్ ఓడిపోయినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఏమనిపించలేదా? ఏదో వాళ్ళ అధికారం వచ్చింది కదా అని అహంభావంతో అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడడం సరైనటువంటి చర్యలు కాదు. మీకు ఒక్క అవకాశం ఇచ్చింది రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తారని, దోచుకుంటారని కాదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది మీది భస్మాసుర రాష్ట్రం అని. ఎక్కడ పడితే అక్కడ ప్రజల నెత్తి మీద చేయడం, ఇసుక దొరకట్ల ప్రజలందరూ కూడా అన్నమో రామచంద్రన్ అలమటిస్తా ఉన్నారు, దాని మీద మాట్లాడాలి. ప్రజలు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలిపోతా ఉన్నారు, దాని మీద మాట్లాడాలి. నిన్న అమరావతిలో దళిత మహిళను చంపేస్తే దాని మీద మాట్లాడాలి. అంతేగాని ముస్లింస్ మీద దాడులు జరిగితే దాని మీద మాట్లాడాలి. కనీసం యువతలకి మహిళలకు కూడా రక్షణ కల్పించిన పనికిమాలిన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేసే ముందు మీ ప్రభుత్వ వైఫల్యాల్ని సరిదిద్దుకొని పాలన మీద దృష్టి పెట్టి కొత్త సంవత్సరం నుంచి అయినా సరే మరికొద్ది 2-3 రోజుల్లోనే కొత్త సంవత్సరం వస్తుంది. ఇంకా మీ అవినీతికి స్వస్తి పలికి మంచి పాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇదే విధంగా కొనసాగిస్తే ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పడిపోయినా పెద్దగా ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మేము పేకాట క్లబ్లో మూయించింది సీఎంఏ, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు మూయించిన సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీదే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే పేకాట క్లబ్లు రన్ చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. కే కన్వెన్షన్ లో గుడివాడ కే కన్వెన్షన్ లో పేకాట క్లబ్ నడుపుతుంది ఎవరు? అనధికారికంగా ఎన్ని లక్షల రూపాయల రోజు కూడా పేకాట ఆడుతూ ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పాలి. పేకాట క్లబ్బులు మోపించల, పేకాట క్లబ్బులు తెరిపించారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఇళ్ల పట్టాల పంపకం పేరుతో వేలాది కోట్ల రూపాయల అవినీతి పట్టాభిషేకం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకనే వేల కోట్ల మింగినటువంటి అవినీతి సొమ్ముతో ఇష్టానుసారం మదమెక్కి మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీకు దమ్ముంటే రుజువు చేస్తాం. కే కన్వెన్షన్లో కొడాల నాని గారి ఆధ్వర్యంలో పేకాట క్లబ్ నడుస్తుంది. తోటవల్లేరులో ఇసుకనే అక్రమంగా రవాణా చేస్తుంది కూడా మీరే. మల్లైపాలెంలో గజం 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటే అక్కడ సెటిల్మెంట్లు చేసి స్థానిక ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకి చేసి 2,000 రూపాయలకి 3,000 రూపాయలకి గజాల్ని కొట్టేస్తున్నటువంటిది కూడా కొడాల నాని గారే. మీరు ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు మాట్లాడి మీరు చేసేటటువంటి అవినీతిని, అక్రమాన్ని తప్పించుకోవాలని చూస్తే ప్రజలు ఎవరు కూడా ఈ రోజున ఉపేక్షించేటువంటి పని లేదు. మీకు నిజంగా దృష్టి ఉంటే బూతులు మాట్లాడడం మీదో, అసందర్భ ప్రేలాపనల మీదో దృష్టి సారించి కనీసం గుడివాడ పట్టణంలో ఉండేటువంటి కిలోమీటర్నన్నా అభివృద్ధి చేసి చూపాలని కూడా ఈ సందర్భంగా సవాల్ ఇస్తుతా ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనసును గెలుచుకుని అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, కానీ అసెంబ్లీ బయట మొట్టడి కార్యక్రమాలు చేపట్టడం కరెక్ట్ కాదని చెప్పి కొడాల నాని గారు అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీరు జనాల యొక్క మనసు గెలుచుకుని మీరు అసెంబ్లీలోకి రండి, ప్రశ్నించండి, అంతే తప్పించి ముట్టడించడాలు ఇటువంటి కార్యక్రమాలు మీకు కరెక్ట్ అయినవి కాదని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పంట పొలాల దగ్గరికి వెళ్ళాలి, రైతుల్లో కలవాలి. వాళ్ళకు వచ్చేటువంటి కష్టాల్ని, నష్టాల్ని హెలికాప్టర్లో నుంచి కాదు. మీరు కనీసం కురసాల కన్నబాబు గారు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక రైతునైనా కలిశారా? దాని మీద మాట్లాడరు. నాని గారు గుడివాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వరి నష్టపోయినటువంటి రైతులను వాళ్ళని కలిశారు. పామరలో కొన్ని వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు, 100 మంది రైతులు నష్టపోయి రోడ్ల మీద కన్నీళ్లు పెడతా ఉంటే ఒక్కళ్ళని కలిశారా? జిల్లాలో 3 మంత్రులు దేనికి? పనికిమాలిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రైతులు ఎక్కడైనా కలిశారా? మీరు ఒకటి బటన్ నొక్కితే 10,000 రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాలో పడిపోతాయి, ఆటో డ్రైవర్ల ఖాతాలో పడిపోతాయని చెప్పేటువంటి మీరు రైతుల ఖాతాలో తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోతా ఉన్నారు? అన్నం పెట్టే రైతన్నని ఎందుకు మీరు విస్మరిస్తున్నారో సమాధానం చెప్పకుండా ఏదో 500 కోట్లు ఇచ్చాం, 600 కోట్లు ఇచ్చాం అని చెప్తున్నారు. అసెంబ్లీలో మీరే చెప్పారు కదా, 17 లక్షల ఎకరాలు పైగా, హెక్టార్లు పైగా నష్టం వాటితే అసెంబ్లీలో 14 లక్షలను ప్రకటించారు. అసెంబ్లీలోనే చెప్పారు 5,500 కోట్లకు పైగా రైతులకు నివర్ తుఫాను వల్ల నష్టం జరిగిందని చెప్పి బయటకు వచ్చి 600 కోట్లు కూడా డబ్బులు ఇలా. ఇవన్నీ మోసం చేయడం కదా? అంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో
వీళ్ళ 3 నెంబర్లో 151లో ఒక నెంబర్ ఎగిరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అధికార మదం అంతా తగ్గిద్ది. వచ్చే ఎన్నికల్లో 3 డిజిట్స్ 151లో ఒక డిజిట్ ఎగిరిపోతుంది అని కూడా తెలియజేస్తున్నా. ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. రైతులకు గనక వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడి రోజు ఈ రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అయితే కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తారు. నాని గారు కూడా అక్కడే ఉంటారు కదా, చూస్తారు. అసెంబ్లీ బయటకు వచ్చి చూస్తారో, లోపల నుంచి చూస్తారో, లేకపోతే గుడివాడలో దాక్కొని చూస్తారు కూడా ఆ రోజు అర్థమైంది. అంటే ఇప్పుడు మన నివార్ తుఫాన్ సంబంధించిన రైతులకు సంబంధించిన నష్టపరిహారం మేము అందిస్తున్నాం. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున అయితే మాత్రం తప్పుడు ప్రచారం చేస్తుంది. వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు తప్పించి దీని మీద కాదు అని చెప్పి వారు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక 10 కోట్లు ఇవ్వాలంటే అనేక నిబంధనలు పెడతా ఉన్నారు. 0 వడ్డీ పథకానికి 100 కోట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి జాతీయ స్థాయిలో ప్రచారం కోసం 85 కోట్ల రూపాయలు మంజూరు చేసి జీవో జారీ చేసిన మాట వాస్తవం కదా. రైతులకు 0 వడ్డీ పథకానికేమో 100 కోట్లు ఇవ్వడానికి అనేక నిబంధనలు ఉంటాయి. వీళ్ళ నేతల్ని మాత్రం జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి 85 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఈరోజు అన్ని పేపర్లో మొదటి పేజీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాశారు. ఆయన మోసం చేసే ప్రకటనలే రాశారు. ఏదో బ్రహ్మాండమైన ప్రచారం అనుకుంటున్నారు. నివర వల్ల ఈ ప్రభుత్వం అంచనాల ప్రకారం నష్టపోయింది 5,500 కోట్ల రూపాయలు పైనే, కానీ ప్రభుత్వం ప్రకటించింది 600 కోట్ల రూపాయలే. కాబట్టి ఇది రైతు వంచన ప్రభుత్వం. ఎక్కడ మంచి చేయాల ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని రైతుల్ని తప్పుదోవ పట్టించాలంటే ఈరోజు ఎవరు అమాయకులు కాదు. ప్రభుత్వం చేసేటువంటి అవాస్తవ ప్రచారాన్ని తొందరలోనే తిప్పుకొడతారు. నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎకరానికి 35,000 ఇవ్వండి. అన్నం పండించేటువంటి రైతుకి అండగా నిలబడండి. లేదా పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు మద్యం ద్వారా వచ్చేటువంటి 17,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం నుంచి ఒక 50% ఇస్తే ప్రతి రైతుకి కూడా అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉండేది. ప్రతి ఎకరానికి కూడా రైతుకు 35,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తడిసిన ప్రతి గింజని, రాలిన ప్రతి గింజని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మంచి పేరు మీరే తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సూచనని మీరు అమలు చేసి ఈ ప్రభుత్వం మంచి పేరు తీసుకోమంటాం కదా. అంతేగాని అవాస్తవ ప్రచారం లేదు. ప్రభుత్వమే అవాస్తవాలు ప్రచారం చేస్తుంది. ఇప్పటికన్నా జరిగిపోయింది ఏమీ లేదు. మీకు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రతి రైతుకి కూడా ఎకరానికి 35,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తేనే వచ్చే సంవత్సరాన్ని వాళ్ళు నిలదొక్కోగలుగుతారు, తదుపరి పంటలు వేసుకోగలుగుతారు. ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు డబ్బు లేకుండా తప్పించుకుంటే మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పుడు తక్షణ సాయం 10,000 రూపాయలు, తర్వాత మొత్తం 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. రేపు అసెంబ్లీ సమావేశాలు లోపన్నారు. లేకపోయిన మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి జనసేన అయితే చెప్పారు. దీనికి సంబంధించి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ముట్టడించే అవకాశం ఏమైనా ఉంది? పరిహారం అందకపోతే అదే కదా చెప్పాం. పరిహారం ఇస్తే 35,000 రూపాయలు ఇస్తే ప్రతి ఎకరానికి ప్రతి 5 రైతుకి 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తే ముట్టడి ఉండదు. చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడి ఉంటుంది. అసెంబ్లీ ముట్టడి రైతుల్ని ఆదుకోవడం కోసం, రైతులకి అండగా నిలబడడం కోసం, నివార్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా అండగా నిలబడడం కోసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీని ముట్టడించి తీరుతారు. ఆ రోజైనా సరే ప్రభుత్వం తగ్గాల్సిందే, తగ్గి రైతులకి అండగా నిలబడాల్సిందే. తప్పనిసరిగా మీ మెడలు వంచైనా సరే రైతులకి 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించేలాగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తారు. సార్, ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ స్కామ్లు చేస్తున్నారని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సివిల్ సప్లై పెడతాం. పెద్ద ఎత్తున ఈ మధ్యనే గుడివాడ ఒక 4-5 సార్లు పర్యటనలో భాగంగా అందరినీ కలవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా చెప్తున్నారు. ఆ తొందరలో ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా బయటపెట్టి మంత్రి గారు చేసేటువంటి, కొడాలి నాని గారు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటపెడతా. దేవాదాయ శాఖ మంత్రి మీద అన్ని కూడా ఎవిడెన్స్లతో బయటపెట్టా. ఈరోజు గుడివాడ మీద కూడా దృష్టి పెడతాం. మా నాయకత్వం బలపడింది గుడివాడలో. మా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున మంత్రి గారు చేసేటువంటి అవినీతి మీద దృష్టి సారించారు. అన్ని ఎవిడెన్స్లు తొందరలోనే కొత్త సంవత్సరంలో బయట పెడతాం. వారు చేసేటువంటి బియ్యం స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, ప్యాకాట్ క్లబ్ల స్కామ్ కానీ, రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, ఇళ్ల పట్టాల మాఫియా కానీ అన్ని బయట పెడతాం. బయట పెట్టి ప్రజాక్షేత్రంలో దోషుగా నిలబెడతాం కొడాలి నాని గారిని కూడా. దేవాదాయ మినిస్టర్ కూడా మేము అభివృద్ధి పదం వైపు వెళ్తున్నాం, జనసేన కావాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి భారీ విమర్శలు జనసేన మీద చేశారు. మరి కొద్దిసేపటి కింద దేవాదాయ మినిస్టర్ వెల్లంపల్లి గారు దాని మీద మీరు ఏం చెప్పబోతున్నారు? అభివృద్ధి ఎవరైనా చేశాడు? ఆయన అభివృద్ధి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడు?
చెప్పండి ఎంతవరకు మేము అభివృద్ధి పదానికిగా మేము వెళ్తుంటే మాకు తోడ్పడాల్సింది పోయి ఆయన ఒక్కడే అభివృద్ధి చెందాడు. అధికారం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరాడని చెప్పా. ఆధారాలతో సహా బయట పెట్టా. నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి జరగల, ఒక్క అంగుళం కూడా అభివృద్ధి జరగల. ఒక్క వెల్లంపల్లి శ్రీను గారి కుటుంబం ఆయన అనుచరులు మాత్రమే అభివృద్ధి చెందారు. ఇంతవరకు స్టేడియం నిర్మాణానికి శిలాఫలకం 10 సార్లు వేశారు. ఒక్క ఇటుకరా ఆయన వేశాడా ఈ 18 నెలల్లో మంత్రిగా ఉండి? అలాగే ఇక్కడ ఉండేటువంటి షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తున్నారు. మార్చారా? నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయినాయి. కనీసం మరమ్మతులు చేశారా? అదేవిధంగా ఎర్రకట్ట పైన ఉండేటువంటి బ్రిడ్జ్ పడిపోయేటువంటి పరిస్థితి, దానికి ఏమన్నా నిధులు మంజూరు చేయించారా? చెప్పండి. కొండ ప్రాంతాలు, అనేక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ కూలిపోయి ప్రజలందరూ కూడా చనిపోతా ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది. మెట్ల మార్గాలు ఏమైనా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాళ్ళకి ఎక్కడైనా 10 కోట్లు తెచ్చాడా? ఏమి అభివృద్ధి చేయాలి ఆయన? 18 నుంచి ఒకటే పని, దేవాలయాల మీద పడ్డాం, దేవుడి మాన్యాల మీద పడ్డాం, కమర్షియల్ స్థలాల మీద పడ్డాం, దోచుకోవడం, ఈయన ఇంట్లో పెట్టుకోవడం. 18 నెలల్లో 1000 కోట్లు దోచుకున్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి దృష్టి సారించాలి. మరి ఈలో 1000 కోట్లు సంపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ స్థాయిలో సంపాదించుంటారు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వెల్లంపల్లి గారు అంటే కబ్జాలు చేస్తూ ఏమైనా 1000 కోట్లు సంపాదించారన్న అదేనా ఆధారాలు లిఖితపూర్వకంగా ఏమైనా మన దగ్గర అరే చూపించాను కదా మొన్న కూడా ఆధారం. బ్రాహ్మణ వీధిలో 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తి గురించి చెప్పా, దాని గురించి ఎవిడెన్స్ పెట్టా. దొరకగుడిలో కాంట్రాక్టులు 3 సింహాలు ఎత్తుకెళ్ళిపోయి అన్ని కూడా ఎవిడెన్స్ తో బయట పెట్టా. ఇంతవరకు దాని గురించి సంబంధించిన ప్రమేయం మంత్రి గారు ఉందంటారా? సింహాలు అరే ఇప్పుడు అందుకనే కదా 3 సింహాలు ఇంతవరకు కూడా దర్యాప్తు జరగలా, ప్రాథమిక నివేదిక రాలా. 4వ సింహం కూడా మరి ఎందుకు కనీసం దర్యాప్తు చేయలా? మంత్రి గారి ఇంట్లో ఉన్నాయి కాబట్టే కదా ఇదంతా జరగట్లా. లేకపోతే వేరే దొంగలైతే ఇవాటి పట్టుకునేవాళ్ళుగా. చీమ చిట్టుకుమంటేనే పోలీసులు మాకు అందరూ జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని పదే మరి డీజీపీ గారు కూడా ప్రకటనలు చేసుకుంటున్నారు. 3 సింహాల్లో అంగుళం కూడా కదలలేదంటే ఈ ర్యాంకులు దేనికో ఆయన సమాధానం చెప్పాలి. అంతా మంత్రి గారికి అనుసంధానంలో జరుగుతుంది అంటారు ఇదంతా? అరే పదే చెప్తున్నా కదా, మంత్రి గారు 1000 కోట్ల క్లబ్ లో చేరారు. మంత్రి గారు మామూలుగా కాదు, గుడిలోవలో అక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన 105 ఎకరాల భూమిని రాయించుకునే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఆయన చేసి అన్ని ఆధారాలతో సహా బయట పెట్టా. అది తొందరలో మరిన్ని ఆధారాలు కూడా చెప్తాం. చివరిసారిగా ప్రభుత్వానికి మీరు అల్టిమేట్ చేయబోతున్నారు నివార్ తుఫాన్ సంబంధించి నష్టపరిహారం మీద? అల్టిమేట్ ఒకటే, నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రైతులను ఆదుకోకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. 40% ఆదాయం రైతుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వారికి ప్రతి ఎకరానికి కూడా 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించండి, తక్షణ సాయం కింద 10,000 చెల్లించండి, తర్వాత మిగతా 25,000 రూపాయలు చెల్లించమని చెప్తున్నారు. అలా చెల్లించినటువంటి పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పారు. అదే జరుగుతుంది. రైతుల పక్షంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రజా సమస్య మీదైనా కూడా పోరాటం చేస్తారు. ప్రతి ప్రజా సమస్య మీద కూడా. ఈ రోజున పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా, పాలకపక్షమేమో అవినీతి మీద, ప్రతిపక్షమేమో గతంలో అవినీతి చేసి ఇంట్లో పడుకుంది. ఈ రోజున రాష్ట్రంలో ప్రజాపక్షం తరపున, ప్రజల పక్షాన్ని తరపున పోరాటం చేస్తుంది ఎవరంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల గురించి లాంగ్ మార్చ్ చేశాం, అమరావతి రైతుల గురించి నిత్యం పోరాటం చేస్తూ ఉన్నాం. సమస్య ఏదైనా కూడా పోరాటం చేస్తున్నారు. అది తొందరలో ఈ అన్నిటికీ రైతులకు గనక నష్టపరిహారం చెల్లించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరమైంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చివరిసారిగా ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్, వీళ్ళిద్దరూ కలిపి ఎదర చేసేది అంతా బూడిదే అని చెప్పేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిస్తే బూడిదే భవిష్యత్తులో. మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మాకు కూడా వచ్చు కదా మాటలు మాట్లాడడం, మాకేం రావా? అవినీతి పుత్రుడు ఎవరు? ఈ రాష్ట్రాన్ని చీకట్లో నింపేసినటువంటి అమావాస్య పుత్రుడు ఎవరు? అవినీతికి అసలు పుత్రుడు, అమావాస్యకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం ఎంతకన్నా పెద్ద అవినీతి పరుడు ఎవరు ఉన్నారా? 16 నెలలు జైల్లో ఉండేటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర అభివృద్ధిని చీకట్లోకి నెట్టేసినటువంటి అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క కంపెనీ అన్న వచ్చిందా? ఎక్కడైనా 10 కోట్లు పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాల రూపకల్పన జరిగిందా? ఇవన్నీ మానేసి పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తారేంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈ రోజున ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ఓటమి తర్వాత కూడా ఇంత బలంగా ప్రజా ఉద్యమాలు చేయగలిగిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు కూడా వారి అవినీతి మీద, ఈ రాష్ట్ర అభివృద్ధిని పక్కదారి పట్టించి అమావాస్య చీకట్లు పెట్టి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ మంత్రులు స్పందిస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తాను. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము
అభివృద్ధి ఓ పక్క, సంక్షేమం పక్క, రెండు ప్రజలకు ఏదైతే కావాలో అదే అందిస్తూ ఉంటున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కాదు, రెండు గుడ్డి కళ్ళు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. రెండు కూడా గుడ్డి కళ్ళు అయిపోయినాయి. ఎక్కడ కూడా చూడండి అభివృద్ధి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క దగ్గర కూడా ఒక బొచ్చు సిమెంట్ కలిపి ఏంటి ఒక బస్తా సిమెంట్ కలిపి ఇసుకలో కలిపి ఎక్కడైనా ఒక రాయి వేసారా వీళ్ళు? ఇంకా అభివృద్ధి జరిగిందా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో? ఒక్క పెట్టుబడిని వచ్చిందా? ఒక్క సంస్థను వచ్చిందా? కనీసం సేవారంగమే తేలేకపోయారు వీళ్ళు. ఇంకా అభివృద్ధి ఏంటి? సంక్షేమం అంట. సంక్షేమం కూడా పెద్ద మాయ. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అని ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకి ఇవ్వకుండా ఒక బిడ్డకి ఇచ్చి మోసం చేసిన మామయ్య పథకానికి రూపకల్పన చేశాడు. తల్లులందరూ ఈరోజు బాధపడతారు. అదొక పథకం. అదేవిధంగా మీరు చూస్తే ఈ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఇళ్ల పట్టాల మీద అవకతవకలు జరిగినాయి. అన్ని ప్లేసుల్లో కూడా అవకతవకలు జరిగినాయి. 20,000 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 13,000 కోట్ల రూపాయలు కేటాయించకుండా 30 లక్షల ఎకరాల్ని 30 లక్షల మందికి ఎలా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారు? వీళ్ళు సేకరించినటువంటి భూమి అంతా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి, దేవాలయాల మాన్యాలు, అలాగే చెరువుల భూమి, కొండల భూమి, అడవుల్లోటువంటి భూమి ఇచ్చి ఇళ్ల పట్టాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు. గతంలో ఎప్పుడైనా ఉందా? ఒక ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని పట్టా ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా? ఇప్పుడంటే 4 పేజీల పట్టా. ఆ పట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ, దాంట్లో వైఎస్ఆర్సీపీ 3 రంగులు. ఇది ప్రచారం తప్పించి అక్కడెక్కడ కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిధి లేదు. విజయవాడ నగరంలో ఉన్న వాళ్ళు 40 కిలోమీటర్లు బయటకు వెళ్తే వాళ్ళు రేపు పొద్దున పనులు చేసుకోవాలా, కాలేజీలకు రావాలా, ఆఫీసులకు వెళ్ళాలి. అసలు అవుద్దా? కాలనీల నిర్మాణం కాదు అది. విజయవాడలో విలువైనటువంటి స్థలాలను, అన్ని ప్రధాన నగరాల్లో ఉండేటువంటి విలువైన స్థలాల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కబ్జా చేసుకునేటువంటి పథకమే ఇళ్ల పట్టాల పథకం. అంతకుమించి